హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఫెస్టివల్కి కొత్తపేట వెళ్ళానని చెప్పాను కదా. అక్కడైతే ప్రబల తీర్థం జరుగుతుందంటండి. ఎప్పుడూ చూడలేదు మేము కూడా. మా బావగారు కూడా ఈసారి ఇక్కడే చూద్దాం రమ్మంటే వెళ్ళాం. మేము చూసామండి, చాలా బాగుంది. ప్రబల తీర్థం అయితే చాలా పెట్టారనమాట. అసలు జనం అయితే ఎక్కడ ఇసుకేస్తే రాలేనంత జనం ఉన్నారు. చూడండి, అది కూడా చూసారు కదా. అలా తయారు చేస్తారంట. ప్రభల్ని తయారు చేసి ఒక్కొక్క గ్రూప్స్ కింద ఉంటారు. ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రెడీ చేస్తారనమాట. అలా చాలా ప్రభల్ని రెడీ చేశారండి. ఇవన్నీ తీసుకెళ్ళి ఒక స్కూల్ గ్రౌండ్లో పెడతారనమాట. కాలేజ్ గ్రౌండ్లో పెట్టారు. అక్కడైతే అసలు జనం అయితే ఎక్కడ ఖాళీ లేదండి. చూసారు కదా ఎంతమంది ఉన్నారో జనాలందరూ. అందులో మేము కూడా ఉన్నాం, ఎందుకంటే మేము కూడా డైరెక్ట్గా చూసామన్నమాట. నేను కూడా వీడియోస్ తీసాను. చాలామంది పోలీసులను కూడా పెట్టారండి సెక్యూరిటీ కోసం. ఎందుకంటే గొడవలు జరుగుతాయి కదా, అందుకని చెప్పి వాళ్ళు కూడా పాపం చాలా బాగా డ్యూటీ చేశారు అక్కడ. ఇదైతే ఒక పోలీస్ నుంచి ఉన్నది ఫైర్ ఇంజిన్ అనమాట. మందు కాల్పు జరుగుతుంది కదా, అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఆ ఫైర్ ఇంజిన్ కూడా రెడీగా పెట్టుకుని ఉంచుకున్నారనమాట. రోడ్డు మీద ఏ షాప్స్ కూడా ఖాళీగా లేవండి. ప్రతి షాపు ఫుల్ అయిపోయింది. అన్ని షాప్స్ క్లోజ్ చేసేసారు. పైన కూడా బిల్డింగ్ పైన కూడా చూసారు జనాలు ఎలా ఎక్కేసి కూర్చున్నారు. అసలు అందులోకి వెళ్తే ఎలా బయటకు వస్తామో కూడా నాకైతే ఆ రోజు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అంత రష్లో వెళ్ళడం. అసలు పిల్లల్ని తీసుకుని వెళ్ళాం. కాకపోతే చూడడానికి అయితే చాలా బాగుందనమాట. అది వచ్చి పట్టుకెళ్తున్నారు కదా, కర్రలతో కట్టింది. లోపల కాలుస్తారనమాట అవి, అందుకని రెడీ చేసి పట్టుకెళ్తున్నారు. బాణాసంచది కూడా వీడియో చూడండి, చాలా బాగుంది. అంటే మోడల్స్ అనమాట. క్రాకర్స్ కాల్చే దాంట్లో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ అది ఒక కాలేజ్ గ్రౌండ్లో పెడుతున్నారు అనమాట. లైన్గా అందరూ వచ్చి ప్రభల్ని దర్శించుకుని వెళ్తారు. ఇదొక దేవుడు వెంకటేశ్వర స్వామి మోడల్లో చేశారనమాట ప్రభని. ఇలా చాలా చాలా ఉన్నాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది అందరూ వచ్చి చూస్తారు. అలాగే చాలామంది చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో పెట్టానన్నమాట. ఇది శ్రీరాముడికి సంబంధించింది. చూసారు కదా పిల్లలు అసలు ఎంతలా చేస్తున్నారంటే చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం మేము కూడా. అయితే అసలు డీజేలు అయితే సౌండ్లకి చెవుల్లో అయితే మామూలుగా పనిచేయలేదు మాకు. నైట్ అంతా నిద్ర లేదనమాట. ఇంటి దగ్గర కొంచెం దగ్గరలోనే అవడం వల్ల డీజే సౌండ్స్ బాగా పెట్టుకుని సాంగ్స్ అవి పెట్టుకుని పిల్లలందరూ డ్యాన్స్లు అవి చేశారనమాట.
సో చూసారు కదా, ఇదండి ప్రబల తీర్థం. ఇంకా దీనికి సంబంధించిన వీడియోలు ఇంకా నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.